హాయ్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నాట్ మొబైల్ అనేది కొంతమంది శాస్త్రవేత్తలు యూట్యూబ్లోనే కొనొచ్చు అంటున్నారు, కొనొద్దు అంటున్నారు. ఏంటి అసలు కొనాలా వద్దని చాలామంది కన్ఫ్యూజన్ ఉన్నది. ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఆ రేంజ్ మొబైల్లో ఇంకేమీ లేవా, వన్ ప్లస్ నాట్కి 8కి డిఫరెన్స్ ఏంటి, అంటే 8 ప్రోకిని అదేంటో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టెప్ అన్నా మిస్ అయ్యారంటే నేనేం చేయలేను. అంతకన్నా ముందు ఒక్కసారి మన ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి గంటను ఒకసారి లాగి పెట్టుకోవటండి, సరిపోద్ది. ఫస్ట్ గూగుల్ మమ్మీని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి వన్+ప్లస్ నాట్ వర్సెస్ 8 Pro కొడదాం. ఇది మీరు ఏ మొబైల్ కొన్నా కూడా ఫస్ట్ అంటే ఒక రేంజ్లో 2 మొబైల్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఎలా కంపేర్ చేసుకోవాలి ఎవరన్నా సరే, గ్యాడ్జెట్స్ను ఉంటుంది. ఇది కానీ వేరే వెబ్సైట్ అన్నా ఇలా చూడండి, ఒక ఏపీ ఏమో వన్+8 Pro ఉన్నది, ఒక ఏపీ ఏమో నాట్ ఉన్నది. ఈ 2 మొబైల్స్ని ప్రతి ఒక్క పాయింట్ నేను కంపేర్ చేయను. అసలు ఏం డిఫరెన్స్ ఉన్నది, మేజర్గా ఏం డిఫరెన్స్ ఉన్నది అన్నది నేను చెప్తాను. దీంట్లో లేనిది హెడ్ జాక్ అయితే లేదు, ఓకే, నాట్లో దీంట్లో కూడా లేదు. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 865, ఇదేమో 765. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ స్టోరేజ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 64, ఇక్కడ 128, 48, 48, 5, 8. ఇక్కడ చూడండి 48, 48, 5, 2. ఆ డిఫరెన్స్ ఉండొచ్చు, పర్లేదు. ఇక్కడ బ్యాటరీ అయితే 4500, 4100. డిస్ప్లే ఇంచెస్ కూడా కొంచెం చిన్నదే. ర్యామ్ అయితే 8GB, 6GB. ఇంకేమున్నాయి, ఇక్కడ ఫ్రంట్ క్యామ్ అయితే ఎక్కువ ఇచ్చాడు, పర్లేదు. నెక్స్ట్ ఇంకా డిఫరెన్స్ ఏమున్నాయి, ఆటోమేటిక్గా ఆక్సిజన్, సో ప్రతి ఒక్కటి నార్మల్లే. ఇక్కడ సిమ్ స్లాట్లోని మనకి SD కార్డ్ పెట్టుకోవడానికి ఇవ్వలేదు, 64 స్టోరేజ్. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే 2 5G నెట్వర్క్లే. దీంట్లో అయితే డాల్బీ ఆటమ్స్ ఉంది, దీంట్లో లేదు. నెక్స్ట్ గ్రాఫిక్స్ అయితే దీంట్లో 30- ఉన్నది, 64 బిట్, 6GB ర్యామ్, 8GB ర్యామ్. అలాగే ఈ 2 మొబైల్స్లో కూడా LED డిస్ప్లే యూస్ చేశారు. సో దీనికి డిఫరెన్స్ అయితే మీకు కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ బడ్జెట్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 55,000 ఉంది, ఇక్కడ 25,000 ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం చూపించారంటే బిల్డ్ క్వాలిటీ కొంచెం డిఫరెన్స్ ఉన్నది. ఎలా అంటే డిస్ప్లే ఎడ్జ్ ఉంటుంది. నాకు ఎడ్జ్ మొబైల్స్ ఎంత చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అయితే కామెంట్ కొట్టండి. ఎడ్జ్ ఉంటుంది కదా డిస్ప్లేకి, అటు ఇటుని ఆ ఎడ్జ్ అయితే వన్+8 Pro ఉంటుంది. అలా నాట్కి అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. అలాగే ఇంకా ఫినిషింగ్ అని ప్రతి ఒక్కటి బిల్డ్ క్వాలిటీ 55,000 తగ్గట్టుగా ఇది ఉంటుంది, 25కి తగ్గట్టుగా ఇది ఉంటుంది. ఈ రెండింటికి కంపేర్ చేస్తే నాట్ అయితే నేను బెటర్ అని చెప్తాను. ఈ రేంజ్లో ఇంకా మంచి మొబైల్స్ లేవా, ఇప్పుడు చూద్దాం. చూడండి, బెస్ట్ మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ దాంట్లో కూడా బెస్ట్ అయితే కొన్ని ఉన్నాయి. అవి ఏంటి, రియల్మీ ఎక్స్ట్రా ఉన్నది, ఇది బెస్టే. కానీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి, డిస్ప్లే అయితే ఇది IPS వస్తుంది, LED రావట్లేదు. నెక్స్ట్ K20 Proలో LED డిస్ప్లే వస్తుంది. అలా ప్రాసెసర్ గురించి కూడా గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఇక్కడ ఎంత ఉంది, 855 ఉంది, అక్కడ ఎంత 765 ఉంది. అంటే పర్ఫార్మెన్స్ దానికన్నా ఇది బెటర్గా ఉంటుంది. అలాగే సామ్సంగ్ A70s కూడా ఉన్నది, కానీ దీంట్లో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ మాత్రం ఉన్నది, అంటే తక్కువ. అయితే మనం లైన్లోకి తీసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి, రియల్మీ ఎక్స్ట్రా ఉన్నది, రెడ్మీ ఉన్నది, నాట్ ఉన్నది. ఆ 3 మొబైల్స్లో ఒకటి తీసేయాలి, ఎందుకంటే డిస్ప్లే లవర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకైతే రియల్మీ ఎక్స్ట్రా చేయండి. ఇంకెన్ని ఉన్నాయి, రెడ్మీ, నాట్ ఉన్నది. ఆ రెండాటిలో బ్రాండ్ ఉంటుంది. బ్రాండ్ కావాలనుకున్న వాళ్ళు వన్+ కొనుక్కోండి, బ్రాండ్ ఉంటుంది ప్లస్ అఫీషియల్గా ఉంటుంది వన్+ మొబైల్ అనేది. అలాగే రెడ్మీ కూడా మంచి మొబైలే. అలాగే రెడ్మీ మొబైల్ ఏంటి, 4G మొబైల్, ఇదేమో 5G మొబైల్. అది కంపేర్ చేసుకోండి. ఇన్ ఫ్యూచర్ అంటే మీరు లాంగ్ టర్మ్గా ఎక్కువ యూస్ చేస్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా నాట్ తీసుకోండి. అలా పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ మొబైల్ కింద కావాలంటే దీనికి వెళ్ళిపోండి, రెడ్మీకి వెళ్ళిపోండి. ఇంకా 25,000లో బెస్ట్ మొబైల్ ఏం లేదంటే ఇంకా ఆగండి, వెయిట్ చేయండి. నాట్లో వచ్చేసి మనకి స్టోరేజ్ ఇష్యూ ఉండొచ్చు, అంటే 64GB ఉంటుంది. అలాగే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఓకే, 2 ఇష్యూలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కెమెరాలు అయితే పిచ్చ క్వాలిటీతో ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. రెడ్మీ కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో టోటల్గా మ్యాటర్ అవుతుంది, వన్+8 Proతో కంపేర్ చేస్తే నాట్ బెటర్. అలాగే రియల్మీతో కంపేర్ చేసినా కూడా బెటరే, కానీ పర్ఫార్మెన్స్ అయితే కొంచెం తగ్గుద్ది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుని మీకు పర్ఫార్మెన్స్ కూడా కావాలంటే వేరే మొబైల్కి వెళ్ళండి, లేదు అఫీషియల్గా ఉండాలంటే నాట్కి వచ్చండి. ఇంకా టెక్నాలజీ పరంగా, వీడియో పరంగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో కొట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, పర్లేదు. అలా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎవరొకరు యూస్ అవ్వచ్చు. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.